షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారు కదా. మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు నేను ప్రతిరోజు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేయటము నా వంతు, కార్యము చేయటము ఆయన వంతు. ఏది ఏమైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి ఉండేలాగన మనమందరము కూడా ప్రార్థన పూర్వకముగా ఉండాలి. ఎందుకనంటే ఈ రోజుని అద్భుతమైన దేవుడు, సత్య స్వరూపుడైన దేవుడు, సత్యము కలిగిన దేవుడు, ఆయన మాటల్లోను, ఆయన చూపులోను, ఆయన ఆలోచనలోను, ఆయన యొక్క తలంపులోను, ఆయన యొక్క చేతల్లోను అద్భుతములు చేయగల సమర్థుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తును వెంబడించాలి అని అనుకున్న వారు సమస్తమును కూడా విడిచిపెట్టమని ఆయన ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును ఎలాగా వెంబడించాలి, యేసుక్రీస్తును ఎలాగా సొంత రక్షకుడిగా మనము అంగీకరించాలి, యేసుక్రీస్తును వెంబడించేటప్పుడు మనం ఏమి కలిగి ఉండాలి. అందుకనంటే ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసుక్రీస్తును వెంబడించేటప్పుడు మనం ఏమి వదులుకోవాలో ఒక్కసారి మనము వాక్యం ద్వారాగా మనము చూద్దాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు యొద్దకు వచ్చినట్లయితే నీ యొక్క జీవితాన్ని దేవునికి అర్పించాలి. యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పటికీ నువ్వేం కలిగి ఉండాలి అని అంటే పరిశుద్ధం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు యొద్దకు నువ్వు వచ్చినప్పటికీ నువ్వు ఎలాగా మాట్లాడేలేనంటే వినయముతోనూ భక్తితోనూ మనము మాట్లాడి ఉండాలి. అయితే యేసుక్రీస్తు యొద్దకు రావడానికి మనకి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. యేసుక్రీస్తు యొద్దకు రావడానికి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇరుకులలో నుండి, ఈ ఇబ్బందులలో నుండి సమస్యలను కూడా నీవు విడిచిపెట్టుకుని రాలేకపోతూ ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఇవన్నీ కూడా నీవు విడిచిపెట్టుకుని నా యొద్దకి నీవు రావాలి అని ప్రభువు చదివిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. ఇక్కడ ఒక వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నోటి ద్వారాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము మరి 21వ వచనములో మనం చూసినట్లయితే ఆయన చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వారితోటే కాదు గాని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్న దేవుడు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 21వ వచనంలో మనం చదువుకుందాం. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బేదలకి ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తితో చెప్పినట్లుగా ఇక్కడ మనకి రాయబడి ఉన్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని చూచి ఎవరు చూశారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తిని చూసి ఏం చేశారు అని అంటే అతనిని ప్రేమించి, చూడండి అతనిని ప్రేమించి అన్న మాట మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు.
ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను ప్రేమించటమే కాదు, ఆయన సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ఆయన పోలిక కలిగి ఉన్న మనుషులందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనం ఇప్పుడు చూసినట్లయితే అతనిని చూసి అన్న మాట చూసినట్లయితే అనేక క్రియాపదము చాలా తీవ్రమైనది. నశించినదంతా మరి చూసినట్లయితే పరిశీలించడానికి ఈ పదము సూచిస్తూ ఉంది. ఎందుకని అంటే ఈ మార్కు మరి మాత్రమే యేసు క్రీస్తు గురించి ఇక్కడ రాయబడినట్లుగా మనకి చూస్తుంది. అతనిని ప్రేమించి అనే మాటలు రాశాడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది అనే మాట సంపూర్ణమైన విధేయత చూపడానికి మనుషులు చూసే ప్రయత్నాలు నిత్య జీవానికి సంపాదించవలనని సూచిస్తూ ఉంది. అయితే ఒకటి తన ఆస్తి పాస్తులు విడిచిపెట్టి శిష్యుడు కావడానికి సూచిస్తూ ఉంది. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఇక్కడ ఏమై ఉన్నది? నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు ఆ వ్యక్తిని ఏం చేశాడు? మొట్టమొదటిసారిగా అతనిని చూశాడు. అతనిని చూసి అతనిని ప్రేమించాడు. చూసిన వెంటనే అతనిని ప్రేమించాడు. ప్రేమించి అతని ప్రభువైన నోటి ద్వారాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్తూ, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ కూడా అమ్మి బేదలకిమ్ము అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో స్త్రీ పురుషులందరూ కూడా బిడ్డలను మొదలుకొని తల్లిదండ్రుల వరకు కూడా అనేక మంది అందరూ కూడా ప్రేమిస్తూనే ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు, తల్లిదండ్రులు పిల్లలని ప్రేమిస్తారు. సంఘాన్ని సేవకుడు ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. సంఘ బిడ్డలని ఆహ్వానిస్తాడు. యేసు క్రీస్తు కూడా నిన్ను ప్రేమించాడు. యేసు క్రీస్తు కూడా నిన్ను చూశాడు. యేసు క్రీస్తు కూడా ఆయనతో ఉన్నాడు, ఆయన నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ కొదువుగా అన్న మాట మీద మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం తర్జుమా చేసుకున్నట్లయితే, ఉదాహరణగా నేను అనుకుంటూ ఉన్నాను, ఆ వ్యక్తి ధనవంతుడై ఉండొచ్చు, ఆ వ్యక్తి గొప్పవాడు అయి ఉండొచ్చు, ఆ వ్యక్తి హోదా కలిగిన వాడై ఉండొచ్చు, ఆ వ్యక్తి ఒక పలుకుబడి కలిగిన వాడై ఉండొచ్చు. అయితే ఇన్ని కలిగి ఉన్న వ్యక్తికి ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటి అనంటే రక్షణ అనేది కొదువుగా ఉన్నది. రక్షణలోనికి రావడానికి అనేకమనివి నీకు అడ్డుగా గోడగా ఉన్నవి. ఎందుకని ఈ మాటలు చెప్తూ ఉన్నాను అంటే, యేసు క్రీస్తు ఆ వ్యక్తితో అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. నేను ఉదాహరణగా ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని అంటే, ఈ లోకంలో సమస్తము నీకు ఉండొచ్చు, ఈ లోకంలో సమస్తము కూడా నీకు ఉండొచ్చు, ఈ లోకంలో సమస్త కార్యములు నీ వల్ల జరగచ్చు, ఈ లోకంలో అనేక మందికి అనేక రీతిలుగా నువ్వు గొప్పవాడుగా కనపడచ్చు. కానీ దేవుడు దృష్టిలో నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటి అనంటే, నీకు రక్షణ లేదు. నీకు డబ్బు అడ్డముగా
అడ్డుగా ఉంది. నీ ఆస్తులు నీకు అడ్డముగా ఉన్నాయి. ఈ లోకము నీకు అడ్డగోడగా ఉన్నాయి. ఎందుకనంటే ఈ లోకంలో నీవు అనేక రీతులుగా పాకులాడుతూ ఉన్నావు. ఏదో చెయ్యాలని పాకులాడుతూ ఉన్నావు. కానీ నీకు ఒకటి అడ్డుగోడగా నిలబడ్డది. ఏంటి అనంటే, నేనంటూ ఉన్నాను, అతనికి అడ్డుగా నిలబడి ఏంటి అనంటే, ధనము, ఐశ్వర్యము, అతని యొక్క హోదా, అతని యొక్క గొప్పతనము అడ్డుగా ఉన్నట్లుగా నాకు కనబడుతూ ఉంది. అందుకే ప్రభువు అతనిని చూశాడు, అతనిని ప్రేమించాడు, అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్తూ నీవు వెళ్ళి ఆయన అంటున్నాడు, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు దేని చూశాడు అనంటే, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ కూడా, చూడండి, నీకు కలిగి ఉన్నవన్నీ కూడా అమ్మి ఏమో అమ్మమన్నాడు అనంటే, ఆయన ఏం అమ్మమన్నాడు అనంటే, నేను ఉదాహరణగా ప్రభుతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, అతను ఆస్తుపరుడై ఉండొచ్చు, ఐశ్వర్య ఘనత కలవాడై ఉండొచ్చు, హోదా కలిగిన వాడై ఉండొచ్చు. అయితే అతనిని అవన్నీ కూడా అమ్మి ఏం చేయమంటున్నాడు? పేదలకు ఇమ్మంటున్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, పేదలకి ఇమ్మంటున్నాడు. పేదలు దేవుని యొక్క స్వతంత్రులు. పేదలు దేవునికి స్వతంత్రులు. పేదలు దేవుని యొక్క రాజ్యానికి వారసులు. ఎందుకనంటే, ధనవంతుడు ఒకరిని ప్రేమించి ఆ వ్యక్తిని నిన్ను ఇంటికి ఆహ్వానించి తీసుకుని వచ్చి ఆ వ్యక్తి ఆ ధనవంతుడిని ఇంటికి ఆహ్వానించిన తర్వాత ఆ ఇంటిలో ఆ ధనవంతుడికి విందు చేసి ఆయన్ని సన్మానించి పంపుతాడు. అలాగే వీడిని ఎలాగైతే ఆ ధనవంతుడు పిలిచాడో, హోదా కలిగిన వాడు కూడా ఇతను కూడా అతనిని పిలిచి అతన్ని గౌరవించి సన్మానించి పంపుతాడు. అయితే ఇక్కడ ధనవంతుడికి మాత్రమే గౌరవం ఉన్నది, గాని ధనవంతుడు దగ్గర పేదవాడికి చోటు అనేది లేదు. ధనవంతుడు దగ్గర పేదవాడికి గౌరవం అనేది లేదు. ఎందుకనంటే, ధనవంతుడు నూలు పోగులు వంటి వస్త్రాలు ధరిస్తాడు. ఈ ధనవంతుడు అతని మెడలో బంగారపు ఆభరణాలు ధరిస్తాడు. అతనికి చేతికి గాని, వేలికి గాని, మెడకి గాని అతను బంగారముతో అలంకరింపబడుతూ ఉంటాడు. కానీ బీదవాడు, దరిద్రుడు వేసుకోవటానికి బట్ట గాని తొలుగుకోవడానికి ఒక నిక్కర్ గాని, అతను అలంకరించుకోవడానికి ఒక బంగారపు ఒక ముత్యము గాని, కనీసం నిన్ను నన్ను గౌరవించడానికి అతని దగ్గర ఒక రూపాయి కూడా లేనప్పుడు అతడు ఎవరు పిలిచి ఎవరు అతనిని సన్మానిస్తారు? అతని ఎంతమంది ఆహ్వానించి అతనిని గౌరవిస్తారు? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు అతనిలో ఒక లోభాన్ని చూశాడు. ఏంటి అనంటే, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటి అనంటే, రక్షణ నీకు కొదువుగా ఉంది. రక్షణ నీకు దొరకాలి అనంటే నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ కూడా అమ్మి పేదలకి ఇమ్ము అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఏమి కలిగి ఉన్నాడు అనంటే, అతను ధనవంతుడై ఉన్నాడు. అతను ధనికుడై ఉన్నాడు. కాబట్టి అతను ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు,
పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని ఆ వ్యక్తితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ భూలోకంలో నీకున్నవన్నీ కూడా అమ్మి పేదలకి ఎప్పుడైతే పెడతావో, పేదలకి ఎప్పుడైతే గౌరవిస్తావో, పేదలకి ఎప్పుడైతే ఆకలి తీరుస్తావో, పేదలకి ఎప్పుడైతే వస్త్రాన్ని ఇస్తావో, అప్పుడు నీకు ఏం కలుగుతుందంటే పరలోకమందు నీకు ధనము కలుగును. ఎందుకంటే ఈ లోకంలో నీ ధనాన్నంతా కూడా పేదవారికి ఇచ్చావు. ఈ లోకంలో నీ ధనమంతా, నీ ఆస్తి అంతయు కూడా ఖర్చు పెట్టి పేదలని గౌరవించావు, పేదలకి ఇచ్చావు, పేదలకి వస్త్రాలు ఇచ్చావు, పేదలని సన్మానించావు, పేదలని గౌరవించావు, పేదలని నీ ఇంట చేర్చుకున్నావు. అయితే ప్రియమైనదానికి బిడ్డలారా, ఈ లోకములో పేదలకి నువ్వు ఖర్చు పెట్టావు కాబట్టి ఈ ఖర్చు ఎక్కడ దాచుకున్నావు అని అంటే పరలోకమందుని నీవు నీ ధనాన్ని దాచుకున్నట్లుగా ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, నీ ధనము ఎక్కడ దాచుకుంటున్నావు అని అంటే పరలోకమందు మరి దాచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, చూడండి 17వ వచనంలో కొంచెం మనం 21వ వచనం నుండి కొంచెం పైకి మనం చూసినట్లయితే అక్కడ కొన్ని సందర్భాలు మనకి కనబడుతూ ఉన్నాయి. చూడండి 17వ వచనం, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. ఏం చేస్తాడండి? ఒకడు బయలుదేరి మార్గము పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. చూడండి, ప్రభువైన యేసు క్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడు అంటే బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన దానికి బిడ్డలారా, బయలుదేరు అనే మా మాట మనం చూసినట్లయితే ప్రయాణపు మరి భాష మరి కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. యేసు యెరూషలేమునకు ఏం చేస్తున్నాడు అంటే యెరూషలేమునకు తన తుది యాత్ర చేస్తున్నాడని ఇది పాఠములకు గుర్తు చేస్తున్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు యెరూషలేమునకు వెళ్ళినట్లుగా యెరూషలేము ప్రాంతమునకు మార్గమును పోవుచున్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. ఆయన వెళుతూ ఉన్న సమయంలో ఒక ధనవంతుడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలు ఊని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ధనవంతుడే, ఐశ్వర్యవంతుడే, ఘనత కలిగిన వాడే. కానీ ఆ ప్రాంతాన్ని యేసుక్రీస్తు వెళుతూ ఉన్నాడని విని చూసి మరి పరిగెత్తుకుని, చూడండి అతను ఏం చేస్తాడు? పరిగెత్తాడు. నడవడం కాదు, పరిగెత్తాడు. పరిగెత్తి ఏం చేస్తాడు అంటే ఆయన ఎదుట మోకాళ్ళు ఊనాడు, అంటే మోకాళ్ళ మీద నిలబడ్డాడు. ఆయన మోకాళ్ళ మీద నిలబడి అని అంటున్నాడు, సద్బోధకుడా అని పిలుస్తూ నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చెయ్యదునని ఆయన అడిగాను. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క ధనవంతుడు అక్కడ ఘనత కలిగి ఉన్నవాడు, ఐశ్వర్యము కలిగిన వాడు, ధన యామోహములో ఉన్నవాడు, అక్కడ భూమి యామోహములో ఉన్నవాడు వచ్చి యేసు క్రీస్తు ఎదుట మోకాళ్ళు ఊని ఆయన అంటున్నాడు, చక్కని ప్రశ్న, చక్కని మాట, చక్కని వినయముతో మాట్లాడుతూ ఉన్నాడు. శబ్దబోధకుడా అని చెప్తున్నాడు, శబ్దబోధకుడా అని పిలుస్తూ ఉన్నాడు. నా ప్రభువైన యేసు క్రీస్తు శబ్దబోధకుడా అని ఆ ధనవంతుడు ఆ వ్యక్తిని గౌరవిస్తూ ఉన్నాడు. గౌరవించి అంటూ ఉన్నాడు, ఆయన పిలుస్తూ అంటూ ఉన్నాడు, నిత్య జీవమునకు వారసుడగునట్టుకు నేను ఏమి చేయదునని ఆయనను అడుగుతూ ఉన్నాడు. చూడండి, నిత్య జీవమునకు వారసుడగుటకు. అయితే ఈ యొక్క ధనవంతుడు ఈ లోకంలో తన తల్లిదండ్రులకి ఏమై ఉన్నాడు అనంటే వారసుడై ఉన్నాడు. ఈ లోకంలో
తన తల్లిదండ్రులకి తన కుమారుడు కాబట్టి, ముద్దు బిడ్డ కాబట్టి, మరి మరి స్వీకరించిన బిడ్డ కాబట్టి తన బిడ్డని తన తల్లిదండ్రులు గౌరవిస్తారు, ఎత్తుకుంటారు, ముద్దులాడతారు. కానీ ఇక్కడ ఆ ధనవంతుడు అంటున్నాడు, తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రుల కంటే, హోదా కలిగిన వారి కంటే ఆయన వచ్చి అడుగుతున్నాడు, నాకు నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏమి చేయలేనని ప్రభువైన యేసుక్రీస్తును అడుగుతున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రులకి అతని ఏకైక కుమారుడై ఉండొచ్చు. ఈ లోకంలో ఆయన తల్లిదండ్రులకి ఏకైక కుమారుడు అవ్వచ్చు. ఈ లోకంలో ఆయన తల్లిదండ్రులకి అతను ఒక్కడే కుమారుడు. ఆ తల్లిదండ్రుల యొక్క ఆస్తికి ఈయన ఒక్కడే కుమారుడు అయ్యుండొచ్చు. కానీ ఈ లోకంలో అన్ని కూడా వ్యర్థముగా కనబడుతూ ఉన్నాయి, పెంటగా కనబడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే నా తల్లిదండ్రులకి నేను ఒక్కడనే వారసుడును, అయితే నిత్య జీవమునకు వారసుడను కావడానికి నేను ఏమి చెయ్యాలని నేను అడుగుతున్నాడు. అయితే ఈ లోకంలో తల్లిదండ్రులకి నేను వారసుడిని అయి ఉంటే నీ పరలోక రాజ్యములోనికి నేను రావడానికి, నీకు నేను వారసుడిగా ఉండటానికి నేనేం చెయ్యాలి, నాకేం కొదవై ఉన్నది, నేను ఇవేమి విడిచిపెట్టాలి అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తువు, నన్ను సత్పురుషుడని నువ్వు ఎలా చెప్పుచున్నావు అని అడుగుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు అని చెప్తూ, దేవుడొక్కడే గాని మరి ఎవడనో సత్పురుషుడు కాడు. దేవుడొక్కడే నిజమైన పురుషుడు, నిజమైన అద్వితీయ కుమారుడు. ఆయనే దావీదు కుమారుడు, ఆయనే దైవ కుమారుడు, ఆయనే లోకరక్షకుడు. ఆయన ద్వారాగానే రక్షణ ఆయన ద్వారాగానే మాత్రమే ఉన్నది. గాని రక్షణ నీకు దొరకాలి అంటే యేసుక్రీస్తు ద్వారాగానే రక్షణ దొరుకుతుంది, గాని మనుషుల ద్వారా రక్షణ నీకు దొరకదు. మనుషులు ఏదో నీకు చెప్పొచ్చేమో గాని, ఏదో 4 మాటలు చెప్పి నిన్ను నడిపించొచ్చేమో గాని, నీ వారసత్వాన్ని, నీ భూలోక వారసత్వాన్ని విడిచిపెట్టాలి, నిత్య జీవానికి వారసుడి కావాలంటే కొన్ని లక్షణాలు నీలో ఉండాలి. కొన్ని లక్షణాలు నీలో ఉండాలి, కొన్ని లక్షణములు కలిగి ఉండాలి, కొన్ని లక్షణాలను విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నువ్వేం చేయాలి అంటే దేవునికి వారసుడిగా నీవు నిలబడాలి. అంటే ఇక్కడ అంటున్నాడు 19వ వచనంలో చూడండి, నరహత్య చెయ్యొద్దు అని చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా నిత్య జీవమునకు వారసుడి కావాలి అని అంటే ఏం చేయొద్దు అంటున్నాడు, నరహత్య చెయ్యొద్దు అని అడుగుతూ ఉన్నాడు. నిజమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుని నమ్ముకున్న బిడ్డలని అనేక మంది దూషిస్తున్నారు, అనేక మంది బిడ్డలని హేళన చేస్తూ ఉన్నారు. దేవుని నమ్ముకున్న బిడ్డని అనేక మందిని రాళ్ళుచ్చుకుని కొడుతూ ఉన్నారు. అనేక మంది అనేక రీతిలుగా శ్రమల పాలు చేస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీవు దేవుని యొక్క స్వరూపము కలిగి ఉన్న నీవు ఏం చేయమంటున్నాడు అంటే మొట్టమొదటి నరహత్య చెయ్యకూడదు. మనుషుడిని విమర్శించకూడదు, మనుషుడిని నరుక్కోకూడదు, మనుషుని ప్రేమించమంటున్నాడు కానీ చంపుకోమని ఎక్కడ కూడా లేఖనములో కనబడుతులేదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎందుకంటున్నాడు విషయాలించవద్దు అని అంటున్నాడు. ఈ లోకంలో ఎందరో చూసినట్లయితే తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు దురాత్మ చేత. తన యొక్క పరుపులను పాడు చేసుకుంటున్నారు దురాత్మ చేత. నేను పాడు చేసేది, నీ పరుపులను పాడు చేసేది, నీ తలంపులను పాడు చేసేది, నీ జీవితాన్ని పాడు చేసేది, నీ శరీరాన్ని పాడు చేసేది దుష్టుడు మాత్రమే గాని నీవు కాదు.
దుష్టుడు నీలో ప్రవేశించినప్పుడు, దుష్టుడు నీలో ఆవరించినప్పుడు, దుష్టుడి యొక్క ఆలోచన నీలో ఉన్నప్పుడు అనేక మందిని అనేక రీతిలుగా నువ్వు చూస్తావు. దుష్టుడు వాడి ఆలోచనలు వేరు. మనుషులను పాడు చేయటానికి, వ్యభిచరించడానికి వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే అనేకమైన కుయ్యెత్తులు ఎత్తుతూ ఉన్నాడు. ప్రియమైనకు వెళ్ళారా, మూడో విషయంగా చూసినట్లయితే దొంగలింపవద్దు అని అంటున్నాడు. దొంగలించవద్దు. నీ పొరుగు వారినైనా కావచ్చు, నీ ఇంటి పక్కన వారైనా కావచ్చు, నీ ఇంటి సహోదరులైనా కావచ్చు, ఎవరినైనా కావచ్చు, ఎవరి దగ్గర నువ్వు దొంగలించద్దు, దోసుకోవద్దంటున్నాడు. నిజమే, అనేక మందిని అనేక రీతులుగా ఏం చేస్తున్నారంటే దొంగలిస్తూ ఉన్నారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఒంటరిగా వెళ్తున్నప్పుడు, స్త్రీ అయినా కావచ్చు, పురుషులైనా కావచ్చు, ఎవరినైనా కావచ్చు, నడు రోడ్డు మీద ఆవు చేసి ఏం చేస్తున్నారనంటే వాడిని కత్తి చూపించో, లేదంటే గన్న చూపించో, లేదంటే వేరే వేరే వస్తువులు చూపించో భయపెట్టి వాడి దగ్గర దోచుకుంటూ ఉన్నారు ఈ రోజుని. ఇంకొక విషయం మనం చూసినట్లయితే అబద్ధ సాక్ష్యము పలకొద్దు అంటున్నాడు. అబద్ధ సాక్ష్యము పలకొద్దని చెప్తూ ఉన్నాడు. ఈ రోజుని ఎందరో 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 కనబడుతూ ఉన్నారు. ప్రియమైన దానికి బిడ్డలారా, అబద్ధ సాక్షులు చెప్పి నీతిమంతుడిని ఏం చేస్తున్నామో తెలుసా? వారిని సమాజంలోనికి, గ్రామంలో నుండి అతన్ని బయటికి వెలివేసి నీతిమంతుడి మీద మనం ఏం చేసుకుంటా అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉన్నాం. మరి ఒక మనం చూసినట్లయితే మోసపుచ్చవద్దు అని చెప్తూ ఉన్నాడు. మోసపెంచొద్దు. చూడండి, స్త్రీ పురుషుడిని మోసగిస్తాడు, పురుషుడు స్త్రీని మోసగిస్తాడు, స్త్రీ పురుషులిద్దరూ కూడా వేరే వేరే వ్యక్తులను మోసగిస్తారు. సమాజంలోనే మోసం ఉంది. డబ్బులు కూడగొట్టడానికి, ఆస్తులు కూడగొట్టడానికి, మనుషుల్ని అప్పగించుకోవడానికి, మనుషులని హింసించడానికి అబద్ధ సాక్ష్యము చెప్తూ ఉంటాం. మోసపుచ్చొద్దని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఒక మాట అంటున్నాడు, నీ తల్లిదండ్రులని సన్మానించము అను ఆజ్ఞ నీకు తెలియదు కదా అని అతనితో చెప్పినప్పుడు అతనంటూ ఉన్నాడు. ప్రియమైన దగ్గరికి బిడ్డలారా, బోధకుడా అని చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? బోధకుడా అని చెప్తూ ఉన్నాడు. ఇందాకేమంటున్నాడు? బోధకుడా అని పిలిచాడు. రెండో దగ్గరికి వచ్చినప్పటికీ బోధకుడా అని పిలుస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమగా పిలుస్తూ ఉన్నాడు. అతనంటూ ఉన్నాడు, ఈ మాటలన్నీ చెబుతూ ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి అంటున్నాడు, ఆ ధనవంతుడు అంటున్నాడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ కూడా అనుసరించినే ఇంటినని చెప్తూ ఉన్నాడు. నా బాల్యము నుండి ఇవన్నీ కూడా అనుసరిస్తూ ఉన్నాడు. నరహత్య చేయమని నేను చెప్పటం లేదు, నరహత్య చేయమని చెప్పటం లేదు, వ్యభిచరించమని నేను చెప్పటం లేదు, దొంగలించవద్దని చెప్పటం లేదు, అబద్ధ సాక్ష్యం పలకొద్దని చెప్పటం లేదు, మోసబుద్ధని చెప్పటం లేదు, తల్లిదండ్రులని సన్మానించమని నేను ఇవన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను. ఎవరి దగ్గర నరహత్య చేయలేదు, ఎవరితోనూ వ్యభిచరించలేదు, ఎవరితోనూ నేను దొంగలించలేదు, అబద్ధ సాక్ష్యము పలకలేదు, మోసపు మాటలు నేను పలకలేదు, నా తల్లిదండ్రులను నేను మామూలుగానే సన్మానిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా నా బాల్యము నుండే నేను చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను. కానీ నాకు ఏంటి అని చెప్పినప్పుడు అప్పుడు అంటున్నాడు ఆ వ్యక్తితో, ప్రభువైన యేసుక్రీస్తు ఆ వ్యక్తితో అంటున్నాడు, అతనిని చూచి, అతనిని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉండది, నువ్వు వెళ్ళి నీకు కలిగినదంతయు అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇద్దరు తీసేసుకున్న తర్వాత నువ్వు మామూలుగా ఉన్నప్పుడే, నువ్వు నార్మల్గా ఉన్నప్పుడే నన్ను వెంబడించమని చెప్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తే, ప్రభువైన యేసుక్రీస్తుని నీ హృదయంలో ఉంచుకుంటే నీకేం కలుగుతుందో అని తెలుసా? రక్షణ కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పినప్పుడు ఎప్పుడైతే ఈ ధనవంతుడిని యేసుక్రీస్తు నన్ను వెంబడించమని ఎప్పుడైతే చెప్పాడో అతడు
మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటలు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ ఆస్తి గలవాడిని ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడు, అది బహు ఆస్తి గలవాడు కాబట్టి, బహు ధనవంతుడు కాబట్టి అతను మోకం ఏం చేస్తాడో తెలుసా? చిన్నబుచ్చుకున్నాడు. అతని ముఖం చిన్నబుచ్చుకున్నాడు, చిక్కిపడబోయినట్లున్నాడు. ఇవన్నీ నేను ఆగి విడిచిపెట్టుకోవాలి నేను అనుకుంటూ ఉన్నాను. అక్కడనే సంపాదించాడేమో అతను. ఎందుకంటే ఇన్ని మాటలు చెప్పాడు కదా, ఎన్ని మాటలు చెప్పాడు, ఇన్ని మాటలకి ఇవన్నీ చేశాడేమో. ఏమంటున్నాడు? నరహత్య చేయొద్దన్నాడు, కానీ చేసి ఉండొచ్చు. ఉదాహరణగా నేను మాట్లాడుతూ ఉన్నాను, ప్రభు దేవుడు అంటున్నాడు నరహత్య చేయొద్దు, కానీ ఇతను చేసి ఉన్నాడేమో. ఇతను చేసి ఆ డబ్బుని ఈ ఆస్తిని సంపాదించుకున్నాడేమో. వ్యభిచారించవద్దు, కానీ చేసి ఉండొచ్చు, కానీ దీని వల్ల అనేక సంపదని సంపాదించుకున్నాడేమో. ఈ వ్యాపారం పెట్టి ఆస్తుల్ని సమకూర్చుకున్నాడేమో, ఆస్తులు సంపాదించాడేమో. కానీ దొంగలించొద్దన్నాడు, కానీ దొంగలించి ఉండొచ్చు. అయితే అబద్ధ సాక్ష్యం చెప్పొద్దన్నాడు, కానీ చెప్పుండొచ్చు. మోసపు మాటలు మాట్లాడొద్దన్నాడు, కానీ మోసపు మాటలు మాట్లాడుండొచ్చు. కానీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, కానీ సన్మానించని చెప్తున్నాడు, కానీ ఉండకపోవచ్చు. ప్రియమని దేవునికి బిడ్డలారా, ఇవన్నీ విడిచిపెట్టమన్నాడు, కానీ ఇవన్నీ సంపాదించుకోవడానికి కారణం, ఆస్తులు సంపాదించుకోవడానికి కారణం ఏమిటి అంటే ఇవన్నీ చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఇవన్నీ చేసి ఉండొచ్చేమో. ఈ ధనవంతుడు ఇన్ని చేసి ఇంత డబ్బు సంపాదించుకున్నాడేమో. ఇంత డబ్బు సంపాదించుకుని, ఇన్ని ఆస్తులు సంపాదించుకుని లాస్ట్కి వచ్చినప్పటికీ అంటున్నాడు, నీకు వారసుని కావాలంటే నేనేం చేయాలని అడిగాడు. కానీ పరలోక రాజ్యము వారసుడు కావాలి అంటే ఇవన్నీ కూడా విడిచిపెట్టమన్నాడు, బేదలకిమ్మన్నాడు. ఇమ్మని తడుగుతుంది. అతను ఆస్తిపరుడు కాబట్టి, కానీ తన ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడి వెళ్ళిపోయాడు, కోల్పోయాడు. యేసుక్రీస్తు ఒకే ఒక మాట అన్నాడు, బేదలకిమ్మన్నాడు. రెండోది నన్ను ఎంబడించమన్నాడు. కానీ యేసుక్రీస్తును ఎంబడించడానికి ఇష్టపడలేదు, కానీ వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. కానీ యేసుక్రీస్తును ఎంబడించడానికి ఇష్టపడలేదు. ప్రియముని దగ్గర వెళ్ళారా, యేసుక్రీస్తుకు ఆ ధనవంతుడికి అడ్డుగోడగా ఉన్నవి ఏంటి? అతని ఆస్తి, అతను దోచుకున్న సంపద, ఇవన్నీ కూడా ఆ యొక్క నిత్య జీవానికి వారసుడి కావడానికి ఇవన్నీ అడ్డుగా కనబడుతూ ఉన్నాయి. అందుకే ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు, ఇవన్నీ కూడా విడిచిపెట్టు, ఇవన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించము అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ రోజు కూడా ప్రియమైన దేవునికి బిడ్డలారా, ప్రభు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు, ఈ లోకంలో ఇతనికి వారసుడు కావచ్చేమో, కానీ నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఈ లోకంలో ఇవన్నీ కూడా విడిచిపెట్టాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ధనవంతుడికే కాదు ప్రియమైన దేవునికి బిడ్డలారా, నీకు నాకు వర్తిస్తూ ఉంది. ఇవన్నీ కూడా నీవు నేను కలిగి ఉన్నామేమో, నీవు నేను కూడా చీకట్లో నడుస్తున్నావేమో, నీవు నేను కూడా మూలకంపంలో నడుస్తున్నావేమో, వక్ర మార్గంలో నడుస్తున్నావేమో, రాళ్ళు రూపంలో నువ్వు నడుస్తున్నావేమో. ఇవన్నీ కూడా మంచి మార్గము కాదు. నువ్వు మంచి మార్గంలో నడాలి అంటే నీకు ఒకటి కొద్దిగా ఉంది, అది రక్షణలోకి రావాలంటే ఇవన్నీ కూడా విడిచిపెట్టమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత దుర్లభము అని చెప్తూ ఉన్నాడు. ఆస్తి గలవాడు గాని, ధన వ్యామోహము కలిగిన వాడు గాని, రాజ్యక్రియ వ్యామోహము కలిగిన వాడు గాని, యోగా కలిగిన వాడు గాని, వీళ్ళు దేవుని రాజ్యంలో ఉండటము, ప్రవేశించటము దుర్లభము అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకించేవారు
దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంత దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె శూదు బెద్దములో దూరుట సులభము అని చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రియమైన దీనికి బిడ్డలారా, ఈ లోకమైన ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ కూడా నీ వెంట రావని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకనంటే ప్రభువైన యేసుక్రీస్తు మరి యొక్క మాట మనకి సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ లేఖనములోనే మనకి కనబడుతూ ఉంది. లేఖనములోనే మనకి కనబడుతూ ఉంది. గుడ్డివాడి కోసం మనం చూసినట్లయితే ఆయన కొన్ని నిమిషాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గుడ్డివాడి కోసము మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అదే మార్కు సువార్త అదే 10వ అధ్యాయము మనం చూసినట్లయితే 46వ వచనములో మనం చూసినట్లయితే ఆయన ఒక మాట అక్కడ గుడ్డివాడు సంభాషణ మనకి కనబడుతూ ఉంది. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జనసమూహముతో యెరికో పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండగా, చూడండి ప్రియమైన, మరి ఒకసారి చదవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమాయి కుమారుడగు బర్తిమేయును గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆ భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఆ భిక్షకుడి యొక్క, ఆ గుడ్డివాడి యొక్క తండ్రి పేరు ఏమి కలిగి ఉన్నాడు అంటే తీమాయి కుమారుడు. అంటే భర్తయు ఆ గుడ్డివాడు, ఆ భిక్షకారుడు తండ్రి పేరు తీమాయి. అయితే యేసుక్రీస్తు ఆయన శిష్యులు 12 మంది ఎండబెట్టుకుని జనముతో యెరికో పట్టణమునకు వచ్చి వారు బయలుదేరి వచ్చుచుండగా, తీమాయి కుమారుడు బర్తిమేయు ఒక గుడ్డివాడు గనుక అతడు త్రోవ పక్కన కూర్చుని ఉన్నాడు. యెరూషలేముకు ఈశాన్యముగా మనం చూసినట్లయితే 17 మైళ్ళ దూరములో 3500 అడుగుల దూరములో యెరికో పట్టణము కనబడుతూ ఉంది. చూడండి, యెరూషలేము ఈశాన్యముగా 17 మైళ్ళ దూరములో 3500 అడుగుల దూరములో యెరికో పట్టణము ఉంది. అయితే ఆ త్రోవ ప్రక్కన గుడ్డివాడు భిక్షకుడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము కేకలు వేశాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గుడ్డివాడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే త్రోవ పక్కన కూర్చున్నాడు. త్రోవ పక్కన కూర్చోటమే కాదు, ఇతను ఎటువంటి వాడు అనంటే భిక్షకుడు, గుడ్డివాడు. కానీ ఈ యొక్క గుడ్డివాడు ప్రభువైన యేసుక్రీస్తును పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తూ ఉన్నాడు అనంటే నజరేయుడైన యేసు అని వారిని పిలిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ యెరికో పట్టణములో ఆ త్రోవ పక్కన కూర్చున్నవాడు భిక్షకుడు ఉన్నాడు. అయితే గుడ్డివాడు అంటూ ఉన్నాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అని కేకలు వేశాడు. ఆయనతో ఉన్న ప్రజలు ఆ గుడ్డివాడిని గద్దించారు. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు
ప్రజలు వస్తూ ఉన్న సమయంలో ఆ గుడ్డివాడు, ఆ భిక్షకుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే కేకలు వేస్తూ ఉన్నాడు. ఏమని కేకలు వేస్తూ ఉన్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ కేకలు వేస్తూ ఉన్నారో, ఎప్పుడైతే ఈ గుడ్డివాడు, ఈ భిక్షకుడు కేకలు వేస్తూ ఉన్నాడు, ఆయనతో ఉన్న ప్రజలందరూ కూడా ఆ గుడ్డివాడిని గద్దిస్తూ ఉన్నారు. గద్దిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, వాడిని గద్దిస్తూ ఉన్నారు. ఆ గుడ్డివాడు మరీ ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఆయనకు ఒకటి కొదువుగా ఉంది. ఎందుకో తెలుసా? ఆ దారి పక్కన, ఆ యెరికో పట్టణం పక్కన మనం చూస్తున్నట్లయితే, ఆ యెరికో పట్టణాన్ని యెరూషలేము నుండి యెరికోకు రావడానికి మనం చూసినట్లయితే 17 మైళ్ళ దూరంలో 3500 మరి దూరంలో మనం చూస్తూ ఉన్నాం. 3500 అడుగు దూరంలో యెరికో పట్టణం ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. అక్కడ భిక్షం ఎత్తుకున్నట్లు కనబడుతూ ఉన్నాడు. అతనికి గుడ్డివాడు రెండోది భిక్షం ఎత్తుకుంటున్నాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టేసి వెళ్ళిపోవచ్చేమో. వీడు గుడ్డివాడు కనుక ఈ గుడ్డివాడి వల్ల మనకు ఉపయోగకరం ఏంటి? ఈ గుడ్డివాడి వల్ల మనకి ఏది లాభము? ఈ గుడ్డివాడి వల్ల మనకి ఏది సంపద కలుగుతుంది అని అనుకుని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్లి యెరికో పట్టణంలో ఆ ద్రోవ పక్కన విడిచిపెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఆ గుడ్డివాడు భిక్షం ఎత్తుకున్నప్పుడు ఆ సాయంకాలం సమయంలో తల్లిదండ్రులు వచ్చి ఆ భిక్షం ఎత్తుకున్న డబ్బులు తల్లిదండ్రులు పట్టుకుని వెళ్ళొచ్చేమో. ఉదాహరణగా నేను ఆలోచిస్తూ ఉన్నది మాట. తల్లిదండ్రులు తీసుకుని వచ్చి ఆ భిక్షం ఎత్తుకున్న వాడిని, ఆ గుడ్డివాడిని యెరికో పట్టణంలో ద్రోవ పక్కన పడేసి ఉండొచ్చు. పొద్దున తీసుకొచ్చి పడవచ్చు, సాయంకాలం తీసుకుని వెళ్ళొచ్చేమో. ఆ గుడ్డివాడి మరి పక్షాన్ని డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారేమో. కళ్ళు లేవు, భిక్షం ఎత్తుకుంటున్నాడు. దారిపోయే వాళ్ళందరూ కూడా యెరికో పట్టణం నుండి యెరూషలేము వెళ్ళడానికి, యెరూషలేము నుండి యెరికోకు రావడానికి కూడా ఆ దారి ప్రాంతంలో ఉన్నప్పుడు దారిపోయే వాళ్ళందరూ కూడా ₹1, ₹2, ₹10 వేస్తూ ఉన్నారేమో. అందుకే భిక్షం ఎత్తుకుంటున్నాడేమో. కానీ నేనంటూ ఉన్నాను, ఆయన అంటున్నాడు నన్ను కరుణింపుము అని మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నారు. అప్పుడు యేసు వారితో గుడ్డివాడిని నా యొద్దకి పిలవండి. యేసుక్రీస్తు అంటున్నాడు, అతని జోలికి మీరు వెళ్ళకండి. ఆ గుడ్డివాడిని నా యొద్దకి పిలవండి అని చెప్పినప్పుడు వారు ఆ గుడ్డివాడిని పిలిచి నువ్వు ధైర్యము తెచ్చుకున్నాము వారు అంటున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ గుడ్డివాడిని పిలవమన్నారు, వారు వెళ్ళారు. ఆ గుడ్డివాడితో అంటున్నారు, నీవు ధైర్యముగా ఉండము, ధైర్యము తెచ్చుకున్నాము అని చెప్పినప్పుడు ఆ గుడ్డివాడు వెంటనే, ఆ గుడ్డివాడు ఎప్పుడైతే వారిని పిలిచి ధైర్యము తెచ్చుకోనమని ఎప్పుడైతే చెప్పారో, వారు వచ్చే గుడ్డివాడితో యేసుక్రీస్తుని పిలుచుచున్నాడు. చూడండి, ఎక్కడో దారి ప్రాంతంలో వెళ్ళిపోతున్న యేసుక్రీస్తును గుడ్డివాడు చూసి, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నజరేయుడైన యేసుక్రీస్తు దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేస్తున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యము తెచ్చుకునము ఆయన పిలుచుచున్నాడని చెప్పున్నప్పుడు వాడు లేచాడు. లేచి ఏం చేస్తాడో తెలిసినప్పుడు మన దగ్గరికి బిడ్డారా, అంతటా వాడు బట్టల పారవేసి జిగ్గులలేసి యేసు యొద్దకు వచ్చాను. చూడండి, యేసు యొద్దకు వచ్చాడు. ప్రియమైన దగ్గరికి బిడ్డారా, ఏం పాడేసుకున్నాడు? అక్కడ ఏం విడిచిపెట్టాడు అంటే వాడి గుడ్డివాడు కనుక వాడు బట్టలు పారవేశాడు. పని
దగ్గర బట్టలు పారేశాడు. తన కూర్చున్న కింద ఉన్న బట్టలు, నేల మీద ఉన్న బట్టలు పారేసి ఉండొచ్చు. అతను ఏం పారేశాడు అంటే బట్టలు పారవేశాడు, దిగ్గులు వేశాడు. యేసయ్య వద్దకు వచ్చాడు. యేసయ్య అంటున్నాడు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడగగా ఆ గుడ్డివాడు అంటున్నాడు, బోధకుడా. చూడండి, ఇందాక ధనవంతుడు ఎలా పిలిచాడు, బోధకుడా. ఇవన్నీ కూడా నా బాల్యము నుండే చేశాను కదా అని చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ అంటే గుడ్డివాడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, బోధకుడా నాకు దృష్టి కలుగు చెయ్యమని ఆయనతో చెప్పను. నీకేం కావాలని యేసుక్రీస్తు అడిగాడు. ఈ గుడ్డివాడు ఏమనాలి, ప్రభువా నాకు కళ్ళు లేవు, నా కళ్ళు కనిపించట్లేదు, కానీ నాకేం కావాలి, కళ్ళు కనబడాలి కాబట్టి నా కళ్ళను ముట్టి నా కళ్ళను స్వస్థపరిచి నా కళ్ళు ప్రభు అని అడగాలి. కానీ వాడేమడిగాడు తెలుసా, దృష్టి కలుగు చేయమని చెప్పాడు. ఏ దృష్టి కలుగు చేయమన్నాడు? ఈ లోకంలో కళ్ళు పోలియేమో గాని తల్లి తండ్రి పుట్టినప్పటికీ అతను కళ్ళు పోవచ్చు, లేదంటే మధ్యలో కళ్ళు పోవచ్చు. కానీ అగ్గుడివాడు అంటున్నాడు, నాకు దృష్టి కలుగు చేయము. నేను అనుకుంటున్నాను, నాకు మనోనేత్రాన్ని ఇమ్ము ప్రభు అని అడుగుతున్నాడేమో అనుకుంటున్నాను. దృష్టి అంటే మనోనేత్రాన్ని నాకు ఈ ప్రభు. ఈ లోకంలో నా కళ్ళు ఉండొచ్చు, నా తల్లిదండ్రులను విడిచిపెట్టొచ్చు, నా బంధుమిత్రులు నన్ను విడిచిపెట్టొచ్చు, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టొచ్చు. కానీ నీవు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే బోధకుడా, నీవు నాకేం కావాలని అడుగుతున్నావు కదా, నాకు దృష్టి కలుగు చేయమని అడిగాడు. ఎప్పుడైతే దృష్టి అడిగాడో అప్పుడంటున్నాడు, అందుకు యేసు నీవు వెళ్ళుము. దృష్టి అడిగాడు. అక్కడ కళ్ళు అడిగినట్లు కనబడలేదు, కానీ దృష్టిని అడిగినట్లుగా అక్కడ కనబడుతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు గ్రహించాడు, ఆలోచించాడు. ఆ గుడ్డవాడితో, ఆ భిక్షవాడితో అడుగుతూ ఉన్నాడు, నువ్వు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినదని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. గుడ్డివాడు ఏం కోరుకున్నాడు? దృష్టి కోరుకున్నాడు. కానీ యేసు ఒకే ఒక మాట అన్నాడు, నీవు వెళ్ళము. నీవు వెళ్ళము అనే ఒకే ఒక మాటతో ఆ గుడ్డివాడికి కళ్ళు వచ్చినాయి, ఆ గుడ్డివాడికి చూపు వచ్చింది. వాడు ఏం చేశాడో తెలుసా, వాడు చూపు పొందుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. గుడ్డివాడేవాడు తెలుసా, ఆ గుడ్డివాడేవాడు భిక్షమెత్తుకుంటున్నాడు. ఏ భిక్షమెత్తుకుంటున్నాడు? ప్రజల యొక్క దగ్గర గాని డబ్బులు, వస్త్రాలు భిక్షమెత్తుకుంటున్నాడేమో గాని ఆ ఎరుకో పట్టణములో, ఆ ఎరుకో ప్రాంతంలో, ఆ యొక్క ద్రోవ పక్కన గుడ్డివాడు కాబట్టి తన జీవనోపాధి అనగా తను తినడానికి, త్రాగడానికి, తన జీవితాన్ని గడుపుకోవడానికి భిక్షమెత్తుకుంటున్నాడేమో. అలా కొన్ని ఒక సంవత్సరమో, 2 సంవత్సరంలో, 10 సంవత్సరంలో ఎత్తుకున్నాడే కావచ్చు. కానీ ఇక్కడ యేసుక్రీస్తును అంగీకరించాడు, యేసుక్రీస్తు యొద్దకు వచ్చాడు, యేసుక్రీస్తుని భిక్షమెత్తుకున్నాడు. ప్రభువా, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసుక్రీస్తు, నన్ను కరుణించుము, నాకు దృష్టి కావాలి ప్రభువా, నాకు కళ్ళు లేవు ప్రభువా, నాకు దృష్టి కలుగు చేయి. యేసుక్రీస్తు యొద్దకు ఆ భిక్షకుడు, ఆ గుడ్డివాడు ఏం భిక్షమెత్తుకున్నాడు అంటే
కళ్ళు భిక్షమడిగాడు. ప్రేమ దగ్గరికి బిడ్డలారా, చూపుని భిక్షమడుక్కున్నాడు. వస్త్రాలు భిక్షమడగలేదు, ధనాన్ని భిక్షమడగలేదు, ఐశ్వర్యాన్ని భిక్షమడగలేదు. నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి, నా తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళండి నీ భిక్షమెత్తకాలేదు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ దగ్గర నేను భిక్షమెత్తుకుంటున్నాను, నాకు దృష్టి కలుగు చెయ్యి, నా కళ్ళు కలుగు చేయి, నాకు మనోనేత్రము కలుగు చేయము అని చెప్పినప్పుడు ఒకే ఒక మాట నా ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు వెళ్ళము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తున్నదని ప్రభువైన యేసుక్రీస్తు ఆ గుడ్డివాడితో చెప్పినప్పుడు ఆ గుడ్డివాడు చూపు పొందుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వేం నేర్చుకున్నావు? ఆస్తి గలవాడు రక్షణ కావాలి, రక్షణ భాగ్యములోకి నడవాలి, దేవుడి యొక్క రాజ్యానికి వారసుడు కావాలి అని కోరుకుంటుండొచ్చు. కానీ దేవుడు అన్నాడు, ఇవన్నీ విడిచిపెట్టమన్నాడు. ఇవన్నీ విడిచిపెడతాం నాకు సులభం కాదు అని దేవుడి మీద కోపగించుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఈ గుడ్డివాడు ఏం కోరుకున్నాడు తెలుసా? కళ్ళు కోరుకున్నాడు, దృష్టి కోరుకున్నాడు. గుడ్డివాడు బంగారాన్ని గాని, ఐశ్వర్యాన్ని గాని, ఘనతను గాని, హోదాను గాని ఇదేమీ కోరుకోలేదు. అది ఆహారాన్ని కూడా కోరుకోలేదు. ఏం కోరుకున్నాడు అంటే, ప్రభువా నాకు దృష్టి కలుగజేయి, అంటే నాకు మనోనేత్రము కలిగజేయమని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఒక్క మాటతో చూపు పొందుకుని ఆ యొక్క గుడ్డివాడు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు భిక్షమెత్తుకున్నాడు. ఏ భిక్షమెత్తుకున్నాడు అనంటే మనోనేత్రాన్ని, గుడ్డితనాన్ని తీసివేసి నాకు కళ్ళు తెరిపించే ప్రభు అని కళ్ళను భిక్షమడుక్కున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు అయినా నేనైనా ఎవరైనా కావచ్చు, దేవుడిని నీవు ఏదైతే విడిచిపెట్టమన్నాడో అది విడిచిపెడితే నిత్య రాజ్యానికి వారసుడు అవుతావు. విడిచిపెట్టకపోతే నువ్వేమవుతావు తెలుసా? నిత్య నరకానికి అవుతావని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేనంటాను, ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం, ఘనత, మనుషులను పొగిడింపు ఇవన్నీ కూడా వ్యర్థము. నేనంటాను, నా ప్రభువైన యేసుక్రీస్తు నాలో ఉంటే, నా ప్రభువైన యేసుక్రీస్తు నాలో జీవిస్తే, నా ప్రభువైన యేసుక్రీస్తు నన్ను నడిపిస్తే సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి నేను వార్తను ప్రకటించి ఒక దైవజనుడిగా, ఒక దేవుని యొక్క కుమారుడిగా అనేక మందిని దేవుని యొక్క రక్షణ భాగ్యములను నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. నా కుటుంబాన్ని ఎలాగైతే నడిపించుకుంటున్నానో మీ కుటుంబాన్ని కూడా అలా నడిపించడానికి అనేక మంది సంఘములను, అనేక మంది దేశాల్లోనూ, దేశ విదేశాలను దేవుని యొక్క వాక్యము ప్రభావంలో జరగడానికి నేను సాయశక్తుల మరి కష్టపడతాను. అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తానని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.